కాలం మారుతున్నది, పరిపాలన మారుతున్నది, ప్రజలు మారుతున్నారు. కానీ అన్ని గ్రామాలు, అన్ని పాలనలు, అందరూ ప్రజలు ఒకే తీరుగా లేరు. ఒక అడుగు ముందుకేసిన వాళ్ళు కొందరైతే 10 అడుగులు వారికన్నా చాలా అడ్వాన్స్ ఉన్న వాళ్ళు మరికొంతమంది. వెలిచాల గ్రామ పంచాయతీని చూస్తే కనుక ఇది మన రాష్ట్రంలో, మన దగ్గర, మన తెలుగు నేల పైన కూడా ఇలాంటి గ్రామ పంచాయతీలు ఉంటాయా అని తప్పకుండా అనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన అందమైన బంగళా వెలిచాల గ్రామ పంచాయతీ, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ఉత్తమ పేరు తెచ్చుకోవడానికి గల కారణాలు ఏమిటి, వారి పరిపాలన ఏమిటి, వారి పద్ధతులు ఏమిటి, వారు మొత్తాన్ని గ్రామాన్ని ఒక తాటిపైకి ఎట్లా తెచ్చుకోగలిగిండ్రు, వాళ్ళందరినీ ఒకే దండలో దారంలాగా ఉంచిన అంశం ఏమిటి? నమస్తేనా, బాగున్నారా? బాగున్నాం. జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రావడానికి అంటే ఏ అంశాలు మీకు బాగా ఉపయోగపడినాయి? ఇక్కడ మొదలు గ్రామంలో ఉన్న నాయకుల మధ్య ఐకమత్యం, తర్వాత ప్రజల మధ్య ఐకమత్యం, సుహృద్భావ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి బాగా కృషి చేయడం జరిగింది. దానివల్లనే ఈ అవార్డు వరకు రావడం జరిగింది. ముందుగా 2013లో మేము ఆగస్టులో ఎన్నిక కాగానే గ్రామంలోని మౌలిక వస్తువులు, ప్రధానమైనటువంటి వీధి దీపాలు, తాగునీటి సమస్య, పారిశుధ్యం, వీటి సమస్యనంతా కూడా ఒక 6 నెలల కాలంలో మేము పరిష్కరించుకొని ఆ తర్వాత పేరుకుపోయినటువంటి బకాయిలు, ఇంటి పనుల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇంటి పనులు కూడా ప్రజలందరూ సహకరించి మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం పట్ల వాళ్ళు సానుకూలంగా స్పందించి మొత్తం బకాయిలన్నీ చెల్లించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి బకాయిలు కూడా ఇప్పటికి కలుపుకొని మొత్తం బకాయిలు చెల్లించడం జరిగింది. 100% కలెక్షన్ చేయడం. అంటే ఎంత మీకు ఏటా ఎంత వస్తుంది? మీకు ఏటా మాకు అంటే 6 లక్షల రూపాయలు వాటర్ ట్యాక్స్ నల్లా బిల్లు, తర్వాత 4 లక్షలు ఇంటి పనులు వస్తాయి. 10 ఇంకా ఇతర ఆదాయ మార్గాలు 2 లక్షలు వస్తాయి. ఏ ఇతర ఆదాయ మార్గాలు అంటే మనకు లైసెన్స్ ఫీజులు కానీ, ఇంకా మనకు ఏవైనా అనుమతులు ఇచ్చినప్పుడు వాటికి సంబంధించినవి కానీ, ఇటువంటి ఆదాయాలన్నీ కలుపుకొని 12 లక్షలు వస్తాయి మాకు. మరి ఇంత మంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించడానికి దీనికి ఎంత ఖర్చు అయింది? ఇది సుమారు 75 లక్షలు అయింది. ఎక్కడి నుంచి వచ్చిన అంత డబ్బులు? ముందట ఉపాధి హామీ నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం మార్చే 13 లక్షలు ఉపాధి హామీ నిధులు మంజూరు చేయడం జరిగింది. దానికి అదనంగా ఈ గ్రామంలో మేము మీకు ఇంతకుముందు చెప్పాను, మా గ్రామస్తుల నాయకుల మధ్య ఐకమత్యం వల్ల ఇది సాధ్యమైంది. మా గ్రామం నుంచే ముందుగా మేమేంటంటే 2013లో సర్పంచ్ ఎన్నికల తర్వాత వేరుగా ఉన్న వాళ్ళని కూడా కలిసిపోవడం జరిగింది. వారికి మేము సహకరించడం, ఇక్కడ నుంచి వీర్ల కవిత గారు మా గ్రామం నుంచి జడ్పీటీసీగా ఎన్నుకోవడానికి మేము అందరం ఏకతాటి మీదకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ నుంచి వారిని ఎన్నుకోవడానికి అందరం సహకరించి మండల స్థాయిలో ఆమె ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా మా గ్రామం నుంచి ఎంపీటీసీగా బండపల్లి యాదగిరి, అదే క్రమంలో ఎమ్మెల్యే శోభక గాలన్న గారు, తర్వాత ఎంపీ వినోద్ గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పడడం అనేది మాకు సానుకూల అంశాలుగా మారినాయి. వారందరూ కూడా బాగా సహకరించడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా వీర్ల కవిత, వీర్ల వెంకటేశ్వరరావు ఏంటంటే ఇక్కడ గ్రామస్తులు కావడం వల్ల వాళ్ళకు ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుకూలమైన అంశాలు పరపతిని కూడా మేము ఉపయోగించుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఎంపీటీసీ కానీ, ఎమ్మెల్యే శోభక గాలన్న గారిని, ప్రత్యేకంగా ఎంపీ వినోద్ కుమార్ గారు ఈ గ్రామాభివృద్ధికి వారు బాగా కృషి చేసి బాగా సహకరించారు. రాజకీయ తర్వాత కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నిధులు, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారి నిధులు, నారదాసు లక్ష్మణరావు గారి నిధులు, తులా ఉమ్మక్క గారి నిధులు, ఈ విధంగా అందరి నుంచి సేకరిస్తూ కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీని, ఎమ్మెల్సీ ఎవరిని వదలలే. మాకు ఉన్న అవకాశాన్ని ఏది వదిలిపెట్టలేదు. అదేవిధంగా ఈ భవన నిర్మాణానికి దాతలైనటువంటి వీర్ల ప్రభాకర్ రావు గారు, వీర్ల హనుమంతరావు గారు, దైవాల కొమరయ్య గౌడ్ గారు, పిఎస్ఆర్ గ్రానైట్స్, తర్వాత ఇంకా మీ దాతలందరి సహకారంతో ఈ భవన నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా దీనికి 15 లక్షల రూపాయల నిధులు ఇంకా రావాల్సి ఉన్నాయి. అయితే మేము పని ప్రారంభించిన తర్వాత 9 మాసాల్లోనే పూర్తి చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. అప్పుడు బీల రవీంద్రరావు అండి. గతంలో 2001 నుంచి 2006 వరకు సర్పంచ్ పనిచేసినాను. ఈ గ్రామానికి మా చిన్న వయసులో సర్పంచ్ పనిచేసినాను. నా గ్రామంలో అంటే నేను అభివృద్ధి సర్పంచ్ ఎన్నికైన నాడప్పుడు అయితే ఈ గ్రామంలో కేవలం మట్టి రోడ్లే. ఆ మట్టి రోడ్డు నాతోటి గ్రామంలో సిమెంట్ రోడ్డు మొదలుపెట్టాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అవుతూనే ఉన్నది. గ్రామస్తుల సహకారంతో, అప్పుడు విద్యాసాగర్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వారి సహకారంతో గ్రామాన్ని డెవలప్ చేయడం జరిగింది. నా ప్రెజెంట్గా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, అనేకమైన నిధులు
లెక్కలు ఏ గ్రామంలో ఏ జిల్లాలో రానటువంటి నిధులు మా గ్రామాన్ని తెచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నాయకుల సహకారంతో ఈ గ్రామాన్ని ఈ విధంగా నిర్మించడం జరిగింది. భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా మా గ్రామానికి నాయకులు పదవులు వస్తే మాత్రం ఇంకా ఇంతకంటే ఎక్కువ చేయగలుగుతారు. ఏం పేరు స్వామి? పెద్దేరలే స్వామి. స్వామి నేను కూడా ఇంతకుముందు మాజీ సర్పంచ్ ఇక్కడ, అంటే 95 నుంచి 2000 సంవత్సరం దాకా చేసినాను స్వామి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ప్రజల సహకారం చాలా ఒక మాట స్వామి, ఇక్కడ మీరు ముగ్గురుతో మాట్లాడేదా? ముగ్గురు 3 పార్టీలా ఒకటే పార్టీలా ఉన్నారు అందరూ మొదటి నుంచి? అంటే ఊరంతా ఒకటే పార్టీ స్వామి. మా పార్టీ అంటే ఎలక్షన్ అన్నప్పుడు స్నేహపూర్వకంగానే ఉంటుంది స్వామి ఏదైనా కానీ. ఆ తర్వాత మళ్ళీ కలిసే పని చేసుకుంటాం స్వామి. ఊళ్ళే వార్డు సభ్యులు కానీ ప్రజలు కానీ ఏమైనా స్నేహపూర్వకంగా పోటీ ఉంటుంది తప్ప ఏముండదు స్వామి ఇక్కడ. మళ్ళీ గెలిచిన తర్వాత కూడా అందరు కలిసిపోయి అన్ని కలిసిమెలిసి ఉంటాం. పనులన్నీ ఊరి కోసం అందరం కలిసిపోతాం. మీ ఊరు ప్రత్యేకత ఉంది, ఒకటి చెప్పండి. ఒక ప్రత్యేకత ఉంది మీ ఊరికి? మా ప్రత్యేకత అన్ని కులాలు అన్నీ ఒకటే అనుకుంటాం స్వామి. ఇక్కడ కుల మతాలకు ఏం లేదు, అన్నీ ఒకటే. మేము ఇక్కడ అన్ని అందరం ఒకటే. మీ పేరు? ఏం మారింది మీ ఊర్లో? అన్ని తవ్వలు మారినాయి, లైట్లు వచ్చినాయి, మాకు అన్ని విధాలు అయినాయి. నేను చిన్నపడినప్పుడు దీపాలు పెట్టుకొని ఇంట్లో. ఇప్పుడు అన్ని విధాలు ఏది వారేసినా దొరుకుతుంది. పొద్దుకి కానీ రోడ్డు మీదకి వచ్చి మా ఊళ్ళో కూడా ఎంట్లాడితే 40 కాటికలు దొరుకుతుంది. అంతే? దొంగతనాలు జరగ మీ ఊళ్ళో? ఎక్కువ తక్కువ. ఎందుకు? సీసీ కెమెరాలు ఉంటున్నాయి? సీసీ కెమెరాలు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. మేము అంతా ఉరుకుటానికి కూడా రెడీ ఉన్నాం. ఉరకడానికి కూడా? కానీ మొఖాలు ఇప్పుడు దాకా అయిపోయింది పని. మీ ఊళ్ళో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి? ఇంత బాగా అంటే ఇంత పెద్ద గ్రామ పంచాయతీ, రోడ్డు కూడా కొంచెం నీట్గా కనబడుతుంది. మెయిన్ ముఖ్యం ఏంటంటే అన్ని రాయకబాట్లు పని కోసం ఏకమవుతాం. ప్రజలందరూ సహకరిస్తాం. ప్రజలకు కూడా అన్ని నాయకులు కలిసి ప్రజలకు అనుకూలం కావాల్సింది మా సర్పంచ్ కానీ అన్ని వార్డు మెంబర్లు కలిసి చేస్తాం. స్పెషల్ అది. మీ ఊళ్ళో ఏమేమి ఉన్నాయి చెప్పి? ఏమేమి చేసిండ్రు స్పెషల్? రోడ్లు, సీసీ రోడ్లు ఒకటి, లైట్స్ కానీ వాటర్ కానీ అన్ని రకాల వసతులు మాకు ఉన్నాయి. అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. అమ్మ ఏం పేరు నీ పేరు? తారా. అమ్మ తారా. తారా. నీకు ఇల్లుందా? ఉన్నది. ఉందా? రేకుల షెడ్డి. రేకుల షెడ్లు ఉన్నావు. మీ ఊర్లో మిగతా ఊర్లకు మీ ఊరుకున్న తేడా ఏంది? మా ఊరు సర్పంచ్ కాబట్టి మంచిగా చేసిండు. మాకు అన్నిటికీ సౌకర్యం మంచిగా చేసిండు. ఏం చేసిండు? మాకు మంచిగా రోడ్లు చేసిండు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టించండు. దేనికైనా కానీ మాకు అన్నిటికీ సౌకర్యం మంచిగా ఉంది. కాదు ఇక్కడ నల్ల బిల్లు అన్నిటికీ సౌకర్యం ఉంది. నల్ల ఉందా మీ ఇంటికి? ఉన్నది. వాళ్ళే పెడితే నువ్వు వేసుకున్నావా? మేము తర్వాత తీసుకున్నాక ఇక వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇంటికి ఓ చెట్టు నాటినట, నిజమేనా అది? నీ ఇంటికాడ ఏం చెట్టు నాటమ్మా? గులాబీ చెట్లు ఉన్నాయి, మల్లె చెట్లు ఉన్నాయి. నిజమే? ఊరంతా నాటిండ్రు అట్లా? అంతటి నాటిండ్రు. ఏమేమి నాటిండ్రు? గులాబీ చెట్లు, మల్లె చెట్లు, మావి మందారం చెట్లు, గన్నేరు చెట్లు అన్ని. పండ్ల చెట్లు ఏమన్నా నాటిండ్రా? పండ్ల చెట్లు నాటిండ్రు కొన్ని. ఏం పేరు మీ పేరు? నా పేరు పోషయ్య సార్, మామిడి పోషయ్య. నమస్తే. నమస్తే. ఇదే ఊరా? ఇదే ఊరు సార్. వ్యవసాయం ఉందా? అవును. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. ఏమేసినావు ఈసారి? పత్తి, ఇంత పొలం. వరి వేసినావు. పత్తి బాగుందా? పత్తి బాగాలేదు, 7 సంవత్సరాల కాలం లెక్క. బాగా కదా. వరి బాగా వచ్చిందా? బాగా వచ్చింది. ఎంత అయింది? ఎన్ని 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 బస్తాలు అయింది? 60 బస్తాలు అయినాయి. 60 బస్తాలు అంటే క్వింటాల్లా పుట్ల అయినా ఉంటుంది? కాదు, చిన్న బస్తాలు. 60 బస్తాలు అంటే 30 కింటాలు. 30 క్వింటాలు. 30 క్వింటాలు అయింది. బోర్లు అంటే 30 అంటే బాగానే వచ్చినట్లు, నష్టమేం కాదు. ఏందే మీ ఊరి గురించి 2 మాటలు చెప్పు. మా ఊరి గురించి మా వాళ్ళు మా వీళ్ళ నరసింహరావు, రవీంద్రరావు, వాళ్ళ సహకారదళంగా వాళ్ళ కుటుంబం అంతా కలిసి కట్టి పనిచేసి మాకు ఈయనమనగా ఈ స్థాయిగా తీసుకొచ్చారు. వాళ్ళు ఏ స్థాయికి తెచ్చిండ్రు? ఈ స్థాయికి తెచ్చారు. ఇప్పుడు మీరు చెప్పే స్థాయికి వీడికి వచ్చింది మాకు సార్. వాళ్ళ సహాయకం. ఇక మాకు ఏం చేసింది, వాళ్ళు ఎట్లా చేసింది, అట్లా చేసింది, ఇట్లా చేసింది, వాళ్ళ సహకార పరంగా మాకు వీడికి వచ్చినాం. మరి మీ ఊళ్ళో పార్టీలు గిట్టలు కొట్టాడలేవు? లేవు. ఎలక్షన్ అప్పుడే వీళ్ళు ఇటు వాళ్ళు అటు వాళ్ళు అందరం మళ్ళీ కలిసి మళ్ళీ కట్టు, ఏ కులం ఏ జాతి అన్ని జాతులు కలిసి మళ్ళీ కలిసి కట్టు పని చేసుకున్నాం. ఊరుండే బ్లాక్ చేసుకునే బాధ్యత మా ఊళ్ళో మా సర్పంచ్లకు ఉన్నది. ఇది ఎవరు అలవాటు అంటే మీ అంతా మీకు వచ్చిందా, లేకపోతే కనుక ఎవరైనా పని కట్టుకుని అలవాటు చేసారు? ఇవన్నీ అలవాటు ఏంటి సార్? ఇక మా మొదటి నుంచి జరుగుతుంది కానీ అలవాటు అన్నది లేదు, ఇది లేదు, అది లేదు. జరిగేది అది మొదటి నుంచి వెళ్ళి ఇట్నే చిలా నడుస్తున్నాం సార్. శ్రీనివాస్ గౌడ్, అడ్వకేట్. నేను ఇదే ఊరు. మీ ఊళ్ళో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఇంజనీరింగ్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మాత్రం అడ్వకేట్ వర్క్ చేస్తాను. గిరాకీ ఎట్లుంది? బాగుంది. బాదం పాయిస్తున్నావు? బాదం పాయిస్తున్నావు?
ఏంది మీ ఊరు ప్రత్యేకత ఏంది? ఊరు ప్రత్యేకత ఏంటంటే మా స్థానిక నాయకులు వారి మధ్య ఉన్న ఐక్యమత్యంతో గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ను యూటిలైజేషన్ చేసుకొని గ్రామాన్ని ఒక జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చారు. మీ ఊర్లో ఉన్న ప్రత్యేకతలు ఏవో వరుస పెట్టి చెప్పండి, ఒక 4-5 చెప్పండి. ప్రత్యేకత అంటే ఫస్ట్ మెయిన్ కావాల్సింది ఏంటంటే మినరల్ వాటర్ ప్లాంట్ ఫస్ట్, ఆ తర్వాత రోడ్ సౌకర్యాలు, ఆ తర్వాత మొత్తం గ్రీనరీగా చేసిరు, మొత్తం విలేజ్ మొత్తం గ్రీనరీగా తయారు చేసిరు. అంటే హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటింటికి మొక్కలు నాటి దానికి నాటడం కాకుండా సంరక్షించుకుంటూ దాన్ని అప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూ దాన్ని ట్యాగింగ్ ద్వారా ఏదో చేశారు, ట్యాగింగ్ జియో ట్యాగింగ్ చేసి దాని ద్వారా చాలా బాగా రిజల్ట్ వచ్చింది. అది మా ఊరు ఇప్పుడు మొత్తం గ్రీనరీగా తయారైపోయింది. ఇదే విధానాన్ని ఇంకా ముందు కొనసాగించాలని అనుకుంటున్నాం. అంటే వీళ్ళ వెంకటేశ్వరరావు యొక్క రాజకీయ పలుకుబడి, అదేవిధంగా వీళ్ళ నరసింహారావు యొక్క అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్నటువంటి పట్టు ఈ వెలిచెల గ్రామం ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం. అదేవిధంగా అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలకు ఏదైతే మెప్మా నుండి కుట్టు మిషన్ యొక్క ప్రోగ్రామ్స్ వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళు స్వయంగా ఆర్థిక అభివృద్ధి తోడ్పడడానికి, అదేవిధంగా నిరుద్యోగ యువతకు న్యాక్ ద్వారా ఇంకా ఇటువంటి స్కీమ్స్ ఉంటాయి కదా, దాని నుండి వాళ్లకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ చేస్తున్నారా? చేసిండ్రు. ఇక్కడ మీ ఊర్లో ఇట్లా మీరు చెప్పిన దాని ప్రకారం ఎంతమందికి ఏమైనా ఉపాధి దొరికింది ఎవరికైనా? నేను నాయకులు చేసిన కొన్ని ఇక మ్యారేజ్ అవుట్లో ప్రజెంట్ ఇక్కడ ఉన్నా. అంటే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఊర్లో ఈ 5 ఏళ్ల కాలంలో అంటే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకోవడానికి ముఖ్యంగా ఏవి పనిచేసినాయి? ముఖ్యంగా వచ్చేసి ప్రజలలో ఫస్ట్ వాటర్ ప్రాబ్లం అనేది ఫస్ట్ నిర్మూలించి, వాటర్ ద్వారా ఫస్ట్ మనకు ప్రాబ్లం వచ్చేదంటే వాటర్తోనే. వాటర్ ప్రాబ్లం ఉందంటే ఆటోమేటిక్గా జనాలు పరిష్కారం చేశారు వాటర్తోనే. తర్వాత మురికి కాలువలు, ఈ మురికి కాలువలు ఉండడం వల్ల ఈ దోమలు ఇవన్నీ ఒక్కొక్కరు మురికి కాలువలు ప్రతి వాడకట్టుకు మురికి కాలువలు మొత్తం వాటర్ అన్ని క్లియర్ చేశారు ఎప్పుడెప్పుడు. ఇంకోటి స్ట్రీట్ లైట్స్, ఈ స్ట్రీట్ లైట్లు ఒకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇవి ఎవ్రీ వీధికి మన సిసి రోడ్, సిమెంట్ రోడ్ అని ప్రతి వాడికి మొత్తం అరేంజ్ చేశారు, మంచిగా నిర్మాణం మంచిగా చేశారు. అవి మళ్ళీ విద్యాపరంగా అన్ని రకాలుగా సహకారం రాజకీయ నాయకుల నుండి బాగా అందుతున్నాయి. మహమ్మద్ షుక్రుద్దీన్ నా పేరు. ఏం పని చేస్తారు? నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం. గత 17 సంవత్సరాలుగా మైనార్టీ విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తాను. సొంత గ్రామం ఇది. ఇక్కడ మీ ఊర్లో గడిచిన 10 ఏళ్ల కాలంలో జరిగిన పరిణామాలు ఏమేమి ఉన్నాయి? ఈ స్థాయికి రావడానికి ఏం జరిగింది? మీరు 1-2 ఉదాహరణలు చెప్తారా? ఏ గ్రామంలో లేని విధంగా సీసీ కెమెరాలు పెట్టడం, మరి తాగునీటి కొరత తీర్చడం, మరి మొక్కలు నాటడం అనేది ప్రత్యేకమైనటువంటి అంశం. మరి ఇంకొక విషయం, ఇక్కడ బిల్డింగ్ కూడా నిర్మాణం జరిగింది. మరి అంబేద్కర్ గారు చెప్పినట్టు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవడం, కలర్లు వేసుకోవడం అభివృద్ధి కాదు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దానికి అనుగుణంగా సహకరించాలి. అట్లా సహకరించప్పటికనే ఇప్పుడు ఈ అభివృద్ధి దశలో మరి ముందుకు వెళ్ళి జాతీయ స్థాయిలో మరి గుర్తింపు రావడం జరిగింది. నా పేరు శ్రావణ్ కుమార్. శ్రావణ్ కుమార్, ఏం పని చేస్తున్నావు? నేను హౌస్ పెయింటింగ్ కాంట్రాక్టర్. బాగా నడుస్తుందా పని? నడుస్తాను సార్. ఇదే ఊరా? ఇదే ఊరు. ఈ ఊళ్ళో వేస్తా, పక్క ఊర్లో కూడా? ఈ ఊళ్ళో వేస్తా, కరీంనగర్కి వెళ్ళేస్తా. రంగులు బాగా వేస్తున్నావు? పెయింటింగ్ వర్క్. పెయింటింగ్ వర్క్ బాగానే, గిరాకులు బాగానే నడుస్తుంది సార్. మీ ఊళ్ళో వేసినావా? వేసినా సార్. మా వెలిచాల 3 పల్లెలు ఉన్నాయి. వెలిచాల, కృష్ణాపల్లె, గుడేరులపల్లె, ఈ 3 పల్లెలలో కరీంనగర్లో మొత్తం నేను వేస్తాను. మీరే వేసాను. మీ ఊరి గురించి ఏంటి? మా ఊరిలో ముఖ్యంగా ఐక్యత మంచిగా ఉన్నది సార్. అందరి మధ్యలో గీ కలం గీ మతం అనకుండా అందరి మధ్యలో కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్క అందరు మంచిగా ఉంటారు. గ్రామ ప్రజలు కూడా మా గ్రామ అభివృద్ధికి మంచిగా సహకరిస్తారు. మా నేతలు, మాజీ సర్పంచులు, ప్రజెంట్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజలందరూ సహకరిస్తారు సార్. సహకరించి మాకు స్వచ్ఛందంగా మా ఊరికి స్వచ్ఛందంగా పనిచేసేటోళ్ళు ఉన్నారు సార్. ముఖ్యంగా స్వచ్ఛందంగా అంటే ఈ గవర్నమెంట్ ఫండ్ను ఆశించకుండా స్వచ్ఛందంగా వర్క్ చేసేటోళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళ ప్రభాకర్ రావు గారు మా వెలిచాల వాటర్ ప్లాంట్ దగ్గర నుంచి మొదలు పెడితే స్ట్రీట్ లైట్లు, రోడ్లు, ప్రతి దానికి ఆయన స్వచ్ఛందంగా ఏ ప్రభుత్వ ఫండ్స్ను ఆశించకుండా ఆయన స్వత్తగా ఈ ఊరికి చేసిండు. నా పేరు పరశురామ్ అండి. ఎవరు మీది? ఈ ఊరే, కల్లేపల్లి పరశురామ్. ఈ ఊరే ప్రాపర్. లేదు సార్, ఇక్కడ ఈ వాతావరణం కూడా. అయితే ఇక్కడ ఈ గ్రామంలో
ఆ ఎన్నికల లాంటిది ఏదున్నా పోటీ తర్వాత అందరు కుటుంబంలాగా ఒక గ్రామాభివృద్ధి లక్ష్యంగానే పనిచేస్తారండి. ఆరోగ్యం, విద్య, అలాగే ఇక్కడ ఉండే వ్యవసాయ అభివృద్ధి, రైతుల గురించి, ఇక్కడ ఉండే కార్మికుల గురించి కూడా, పరిశుభ్రత గురించి, పారిశుద్ధ్యము, హరితహారం, ఇలాంటి అన్ని విషయాల ద్వారానే గ్రామాభివృద్ధి జరుగుతుంది. గ్రామంలో ప్రశ్నించే తత్వాన్ని పారదర్శకతకు ప్రయత్నం చేశారు. గ్రామ సభల యొక్క దీంట్లో లక్ష్యాన్ని ఇచ్చేశారు. వాళ్ళ మెంబర్లకు కూడా ఒక లక్ష్యాన్ని ఇచ్చేసి ముందుకు వెళ్ళటం, ఒక పద్ధతిలో వెళ్ళట్లేదు జరిగింది. అమ్మ ఏం పేరు నీ పేరు? నిర్మల. నిర్మలమ్మ ఎవరు? వెలిశాల. వెలిశాలనేనా? నీకు ఇల్లు ఉందా? ఉన్నది. గవర్నమెంట్ ఇచ్చిందా నువ్వు కట్టుకున్నావా? నేను కట్టుకున్నాను. నువ్వే కట్టుకున్నావు. నీకు నల్ల ఉందా? నల్ల కనెక్షన్ ఉందా? ఉన్నది. మీ ఇంటి ముందు రోడ్డు ఉందా? ఉన్నది. ఇంకుడు గుంత ఉందా? ఉన్నది. నల్ల ఉన్నది. కరెంటు మీటర్ ఉన్నది. ఇవన్నీ నీవే పెట్టుకున్నావు? మీ గ్రామ పంచాయతీ పెట్టమని చెప్పారా? గ్రామ పంచాయతీ పెట్టమని చెప్పారా? మీ ఊర్లో దొంగతనాలు అయితే పోలీసు వాళ్ళ కేసులు అయిపోతారా? కేసులు ఏమి ఎక్కువ, దొంగతనాలు ఏమి ఎక్కువ కావు. ఎందుకు కావు? ఎందుకంటే మా ఊరు సర్పంచి ఇలాంతా మంచి పాటలు అన్నట్టు, అన్నిటికీ వాళ్ళే చూసుకుంటారు. అంటే దొంగతనాలు ఏం కావు? ఏం లేదు. మీ ఊళ్ళో రాజకీయాలు ఉన్నప్పుడు ఎట్లుంటారు, రాజకీయాలు లేనప్పుడు ఎట్లుంటారు? ఎప్పటికైనా మంచిగానే ఉంటారు. ఇప్పుడు వేరే, అప్పుడు వేరే ఏమి ఉండరు. రాజేంద్ర గారు, మీరు ఈ ఊరిని 10 ఏళ్ల కిందకి ఇప్పటికి చూసినప్పుడు వచ్చిన మార్పు ఇది కేవలం నాయకుల ఒకరిద్దరు నాయకుల వల్ల వచ్చిందంటారా, లేకపోతే కనుక దీని వెనుక ముందు ఇంకా జరిగిందా? ఒకరిద్దరి నాయకుల వల్ల కాదు, ఈ గ్రామానికి ఎంతమంది అయితే పరిపాలన చేసారో వాళ్ళందరి యొక్క సమిష్టి కృషి. దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తి నరసింహారావు గారు తను 5 టర్ములు ఏకదాటిగా, ఒకసారి ఎంపీటీసీ, ఒకసారి సర్పంచ్, ఒకసారి ఎంపీటీసీ, ఒకసారి ఎంపీటీసీ, ఇట్లా ఇప్పటి వరకు 5 టర్ములు వారు ఉండడం జరిగింది. వారు ఉన్నటువంటి పీరియడ్లో ఏం జరిగింది అంటే సమస్యను వెతుక్కుంటూ వెళ్ళి ఆ సమస్య బర్నింగ్ సమస్య కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అవసరము అత్యవసరము ఏవనేటువంటిది చొచ్చుకొని పోయి ఆ సమస్యను తీర్చడానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో దీనికి వీర్ల వెంకటేశ్వరరావు గారు, వీర్ల ప్రభాకర్ రావు గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా సహాయాన్ని తీసుకొని ఈ యొక్క పనులు అనేటువంటివి చేయడం అనేటువంటిది జరిగింది. 1961లో వెలిచాల గ్రామ పంచాయతీ ఏర్పడింది. అప్పటి నుంచి దీనికి ఎలక్షన్లు జరుగుతూ వస్తున్నాయి. మన ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో 3 టర్ములుగా పనిచేసిన వాళ్ళు. మరి ఈ ఎలక్షన్లలో ఈ వెలిచాల జాతీయ స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరు తెచ్చుకున్నది, అవార్డులు అందుకున్నది. ఈ ఎన్నికల్లో ఎట్లుండబోతున్నది? ఏకగ్రీవం చేసుకుంటారా? పోటీ ఉంటుందా? పోటీ ఉంటే ఆ పోటీ ఎట్లా ఉండబోతున్నది? వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? 3 ఉన్నారు. 3 నెడదా మళ్ళీ మీ దగ్గర నుంచే నరసింహారావు గారు, వీరి తర్వాత వచ్చిన వీరున్నారు. వీరి ఆయంలోనే ఒక 4 అడుగులు ముందుకు వచ్చింది. దాని కారణాలు అందరూ మాట్లాడిన ఊరి వాళ్ళంతా. ఈ ఎలక్షన్లలో ఎట్లా ఉంటే ఎవరిని ఎంపిక చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు? సార్, ఈ పోటీ ఉంటుందా అంటే ఇంకెప్పుడే చెప్పలేము. ఇంకా 2-3 రోజుల్లో ఏదైనా జరగచ్చు, జరగకపోవచ్చు. పోటీ ఉన్నా స్నేహపూర్వకంగానే ఉంటుంది, అదేం ఇబ్బంది లేదు. మీరేమంటారు? నేను కూడా దానికి ఏకీభవిస్తున్నా. పోటీ అంటే తథ్యం ఉంటుంది. పోటీ అంటే వ్యక్తిగతం కాకుండా డెవలప్మెంట్ పొజిషన్ కాంపిటీషన్ ఉండదు తప్ప వేరే విధంగా ఉండదు. ఎప్పుడైనా మా గ్రామంలో ఏముండదు, ఏది అభివృద్ధి ముఖ్యం దృష్టిలో పెట్టుకుని మనం కాంపిటీషన్ అవుతాం. కానీ మాకు డెవలప్మెంటే కాంపిటీషన్ వ్యక్తుల మీద కాదు. సహజంగా మాకు ఏమే అంటే స్వామి ఇప్పుడు ఏకగ్రీవం కావాలని అనుకుంటున్నాం జనం అందరం కూడా. మరి ఇంకా జనాల మందలో కూర్చొని మరి నాయకులు వాళ్ళు నిలబడే నాయకులు కూర్చొని మాట్లాడి ఏకగ్రీవం అయ్యేటట్టే చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈసారి మీరు సర్పంచ్గా దిగిపోయిన నాటికి ఇక్కడ ఉన్న బడ్జెట్, మిగిలిన బడ్జెట్ ఎంత ఉంది? 10 లక్షలు అండి. 10 లక్షలు మిగిలి ఉంది. వచ్చే సర్పంచ్కి ఎజెండా ఏమి ఇస్తారు మీరు? వచ్చే సర్పంచ్కు మా గ్రామానికి ప్రధాన సమస్య సాగునీటి సమస్య. ఈ సాగునీటి సమస్య గురించి ప్రభుత్వం నుంచి మంజూరు కావడం జరిగింది. ఇంతవరకే మా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మొత్తం కాళేశ్వరం ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా చేపట్టే పథకంలో భాగంగా, అన్ని చెరువులను నింపే పథకంలో భాగంగా మా గ్రామానికి కూడా 2 తొమ్ములు మంజూరు కావడం జరిగింది. వాటి పని ప్రారంభించారు. 2 చెరువులు మరి 2700 ఎకరాలు పాయకట్టు పారే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జూన్లోగా
వస్తాయని మేము ఆశిస్తున్నాం. పనులు ప్రారంభమై వచ్చే సంవత్సరాంతానికి సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. దానికి వచ్చే సర్పంచులు ఎవరైనా ఏంటంటే ఆ వచ్చే కాలువల పడ ఏదైనా ఉంటే మంజూరు అయితే అయిపోయినాయి, కాలువలు అవుతాయి. ఆ కాలువల నిర్మాణం జరిగేటప్పుడు ఆ భూ సమస్యలు ఏమైనా ఉంటే, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కరించుకుంటూ అవి నిర్మాణం తొందరగా పూర్తి చేయడమే ఇక్కడ ఇప్పుడు వచ్చే సమస్య. మంజూరి మాత్రం పూర్తి అయిపోయింది. సాగునీటి సమస్య 1 సంవత్సర కాలంలో పూర్తి కాబోతున్నది. అంటే వచ్చే సర్పంచ్ ఆ పని చేస్తే అది అయిపోయింది, అది ఇప్పటికే అయిపోయింది. అది ఇంతవరకు ఏంటంటే ఇక్కడ చీఫ్ ఇంజనీర్ వెంకటరామారావు గారు, ఇక్కడ ఉన్నటువంటి అంతకుముందు ఉన్నట్టు ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న జడ్పీసీ వీర్ల కవిత గారు, ఇక్కడ ఉన్న స్థానికంగా అందరూ కూడా మేము అందరం దానికి కృషి చేయడం జరిగింది. దానివల్ల అది మంజూరు కావడం జరిగింది. ఆ సమస్య పరిష్కారం అయింది. నీరు రావడమే తర్వాయిగా. నేను ఒక చివరికి ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మీరు చెప్పిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరి పేరు చెప్పింది కదా, మీ వ్యక్తిగతంగా చేసుకున్న పని ఏమన్నా ఉందా ఈ 5 ఏళ్లలో? వ్యక్తిగతంగా అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మీ ఊరి కోసం అన్ని పనులు తీసుకొచ్చారు మీరు. మీ పర్సనల్గా ఏమైనా పనులు తీసుకున్నారా? ఏం లేదండి. చప్పట్లు కూడా సార్ అందరూ. వెలిచాల గ్రామ పంచాయతీ విజయం ఇది. 1961 నుంచి మెల్లగా వస్తూ 2016-17 నాటికి జాతీయ స్థాయిలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ అయింది. ఇక్కడ ఎలక్షన్లలో పోటీ అనివార్యమైతే కనుక ఆ పోటీ కూడా అభివృద్ధి కోసమే, ఆ పోటీ కూడా ఒక అడుగు ముందుకు వేయడం కోసమే. ఈ గ్రామానికి సంబంధించిన ఒక సాగునీటి సమస్య అది ఒకటి ఉన్నది, అది కూడా దాదాపు పరిష్కారం అయిపోయిందని రాబోయే సర్పంచి కాబోయే సర్పంచి దానికి కాలువల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను మినహా దాదాపుగా అంతా పూర్తయిందని చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ అడుగు ఇక్కడున్న ప్రజల సహకారంతో, నాయకుల సహకారంతో మాదొక 10 అడుగులు ముందుకేయాలని, ఇంకా 10 ఊర్లకు ప్రపంచానికి ఆదర్శం కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.